ప్రేజ్ ద లార్డ్, ప్రేజ్ ద లార్డ్. మహిమ 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 మహిమ. చెప్పండి చెప్పండి, నాతో పాటు అందరూ చెప్పండి చెప్పండి. మహిమ 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 మహిమ. ఘనత 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 ఘనత. ప్రభావములు ప్రభావములు నా యేసయ్యకే చెల్లునగాక, నా యేసయ్యకే చెల్లునగాక. ఈ నూతన దినాన్ని బట్టి ప్రియులారా, మనసారే రెండు చేతులు ఎత్తి నిండు హృదయంతో యేసయ్యకు స్తోత్రం చెబుదామండి. స్తోత్రం స్తోత్రం. మరి గడిచిన రాత్రంతయు సుఖవంతమైన నిద్రను అనుగ్రహించి నూతన దినాన్ని ప్రసాదించిన యేసుబాబుకు నిండు హృదయంతో స్తోత్రం చెబుదామండి. స్తోత్రం 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 స్తోత్రం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటా యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, చల్లని చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటా యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటా యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. ప్రభు ఇచ్చిన నూతన దినాన్ని బట్టి ఉదయకాల కృపతో దేవుడు మనలను బలపరిచి ఈ రోజంతా మరి కృపచేత బలపరచబడుదుముగాక. ఆయన కృపను అనుగ్రహించి ఈ రోజంతా మనలను సురక్షితంగా క్షేమంగా ఉంచునట్లుగా కృప కలుగును గాక. ఆమేన్. క్షేమము కలుగును గాక. ఆమేన్. రెండు చేతులు ఎత్తి యేసయ్యకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ఈరోజు పెళ్లి రోజులు, పుట్టిన రోజులు జరుపుకుంటున్న ప్రియులను బట్టి మరి ఉద్యోగాలకు వ్యాపారాలకు వెళ్తున్న వారిని బట్టి కూడా దేవుడు మరి వారిని ఆశ్రయించి దీవించి వ్యాపారాలను ఉద్యోగాలను దీవించి అలాగే ప్రమోషన్లతో దేవుడు ఆశ్రయించినట్లుగా, అలాగే మరి పుట్టినరోజులు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి నూతన సంవత్సరాలు ఇలాంటివి అనేకముగా ప్రభు అనుగ్రహించి వారిని కాచి కాపాడునట్లుగా ఈ సంవత్సరం అంతా నిండు హృదయంతో స్తోత్రం చెబుదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మన దేశాన్ని బట్టి, భారతదేశాన్ని బట్టి దేశంలో జరుగుతున్నటువంటి దేవుని సేవను బట్టి పరిచర్య జరిగిస్తూ మరి దర్శనము పిలుపుతో మరి పయనమైపోతున్నట్టు ఆ దర్శనంలో ఆ పిలుపులో ఉంటున్న సేవకులను పానార్పణగా పోయబడుతూ మరి దేవుని కొరకు ఆర్నిశలు శ్రమ పడుతున్నట్టు పానార్పణగా పోయబడుతున్న సేవకులందరినీ బట్టి, అలాగే సేవా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలను బట్టి, అనాథాశ్రయములు, అలాగే వృద్ధాశ్రయాలను బట్టి, అలాగే మరికొన్ని చారిటీస్ ఉన్నాయి. ఆ చారిటీస్ని దేవుడు దీవించి స్కూల్స్, కాలేజీలు దేవుడు ఆశ్రయించినట్లుగా మరి జరుగుతున్న ఈ సేవ పరిచర్యలను బట్టి మన దేశం అంతా కూడా బాగుపడినట్లుగా, మన దేశంలో శాంతి సమాధానం నా ప్రభు నెలకొల్పున్నట్లుగా నిండు హృదయంతో స్తోత్రం చెబుతాం. ప్రతి ఆటంకాలు, ప్రతి దాడులు దేవుడు అరికట్టి మరి సేవకులకు కాపుదల, పరిచర్య చేసే వారికి కాపుదల దేవుడు దయచినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే సంతానం లేని వారికి సంతానం దేవుడు ప్రభు దయచేయనుగాక. వివాహం కాకుండా మరి బాధపడుతున్న ప్రియుల విషయంలో కూడా ఈ రోజే కార్యాలు జరిగించున్నట్లుగా, సొంత గృహాలు లేక మరి ఉద్యోగాల కొరకు ప్రిపేర్ అవుతున్న, గవర్నమెంట్ ఉద్యోగాల కొరకు ప్రిపేర్ అవుతున్న వారి కొరకు
మరి వాళ్ళందరినీ దేవుడు ఆశ్రయించినట్లుగా నిండు హృదయంతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం స్తోత్రం చెబుదామండి. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే యేసయ్య కృపా పరిచర్యను బట్టి దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు. మరి మమ్మలను బట్టి, సంఘాన్ని బట్టి, వస్తున్నటువంటి ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలను బట్టి, మరి ఈ మందిరం, ఈ సేవకు అనేక అవసరతలు ఉన్నాయి. వాటి విషయంలో కూడా ప్రభువును స్తుతిస్తూ త్రియేక దేవునికి నిండు హృదయంతో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, సర్వగణత మహిమా ప్రభావములు నా యేసయ్యకి కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? క్షేమంగా ఉన్నారు కదండి? బాగున్నారు కదా? మీ క్షేమమే మా క్షేమం, మీ ఆనందమే మా ఆనందం. మీరు క్షేమంగా బాగున్నారంటే మరి మేము మొట్టమొదటిగా సంతోషించేది ఎవరంటే దేవుడు, రెండవదిగా దైవ సేవకులుగా మేమును. ఎందుకంటే మీరు సంఘము లేకోకుండా మేము లేము కదండి. మా ఆనందం, మా సంతోషము, మా అతిశయ కిరీటము మీరే. మరి ఈ పరిచర్యకు, మరి ఈ పరిచర్య విషయంలో ప్రాణం చేస్తున్నారు కొందరు, చాలామంది. అలాగే కొందరు సహకరిస్తూ ఉన్నారు. దేవుడిని దీవించునుగాక. లైక్ చేయండి, షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ యేసయ్య కృపా పరిచర్యలు. అలాగే షైన్ ఫర్ జీసస్ షైన్ అనేది. మరి యేసయ్య కృపా పరిచర్యలకు అనేక అవసరతలు ఉన్నాయి. ప్రార్థించండి. ఒకవేళ మీకు నడిపింపు ఉంటేనే, సంతోషంగా ఉంటే, సంతోషంగా ఇవ్వాలనుకుంటేనే, సహకరించాలనుకుంటేనే మరి స్క్రీన్ మీద కనపడుతుందండి. తర్వాతే కానీ మధ్యలో కానీ ఆ స్క్రీన్లో QR కోడ్ ఉంటుంది. తిరుషన్న జాన్ వెస్లీ అనేది గూగుల్ పే, ఫోన్పే ఉంటుంది. మీరు సహకరించగలరు. దేవుని దీవించునుగాక. మీ ప్రార్థన మనవులు కూడా తెలియజేయగలరు. సరే అండి, దేని వాక్యం చూద్దాము. పరిశుద్ధ లేఖనంలో నుండి ఈ అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్ కంతా మర్చిపోవద్దు. డైలీ బ్రెడ్ ఇది. అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్. మర్చిపోయామనుకో మరి అన్యాయం చేసినట్టుగా ఉంటుంది. సరే అండి, మరి వాక్యం చూద్దాము. యెషయా గ్రంథము 41:17 చివరి 2 వరుసలు. యెషయా గ్రంథము 41:17 చివరి 2 వరుసలు. యెహోవాను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను, ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను. మరల చదువుతాను. యెహోవాను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను, ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను. యెహోవా చెప్పండి ఏంటండి? యెహోవా అంటే తండ్రి. యెహోవా. ఇప్పుడు చూడండి, మోషేతో దేవుడు మాట్లాడతాడు. అయ్యా, మీ పేరు ఏంటి? వాట్ ఈజ్ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ అని అంటే, నేను అబ్రహాము దేవుడను, ఐఎమ్ ద గాడ్, ఐఎమ్ ద ఫాదర్, ఐఎమ్ ద గాడ్ ఆఫ్ Abraham and Isaac, Jacob. Moses didn't understand. Again he asked, what is your name? I'm not understanding. They asked, so how could be I able to tell? So tell me your name. He said, I am that I am. హల్లెలూయా. చెప్పండి, ఐ ఆమ్ దట్ ఐ ఆమ్. ఏమన్నాడంటే, నేను ఉన్నవాడును అనువాడను. యెహోవా అంటే ఉన్నవాడు, అనువాడు. యెహోవా అంటే తండ్రి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సృష్టికర్త. ఏమంటున్నాడు ఇక్కడ? యెహోవాను నేను వారికి ఉత్తరం ఇచ్చేదానంటే జవాబిస్తాడు. మరి ఇశ్రాయేలుకు దేవుడు కదా యెహోవా. మనకెవరు? మనకు కూడా ఆయనే యేసు క్రీస్తు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయనే యేసు క్రీస్తు. అల్ఫా ఓమేగా, ఆదియు అంతము ఆయన యెహోవా, ఆయన యేసు క్రీస్తు. ప్రకటనలో ఉంటుంది అల్ఫా ఓమేగా అని. మొదటి వాడును కడపటి వాడునైనా చెప్పు సంగతులు. ఎవరైనా? నజరేయుడైన యేసు క్రీస్తు. ఆయనే గొర్రెపిల్ల. ఆయనంట ఉత్తరం ఇస్తాడంట. ఉత్తరం అంటే లెటర్ కాదు, ఆన్సర్.
ఏంటండి? ఆన్సర్ అంటే జవాబు ఇస్తాడు. మీరు అడిగిందల్లా దేవుడు ఇస్తాడు. అడగండి, అడగండి. మనము నమ్ముకొని ఆరాధిస్తున్న ఆ దేవుడు అంటే వినిపించుకోకుండా ఉండటానికి ఆయన చెవిటివాడు కాదు కదా. ఆయన వింటాడు, ఖచ్చితంగా వింటాడు. రెండవది ఏంటంటే, ఇశ్రాయేలు దేవుడైన నేను వారిని విడనాడను, విడిచిపెట్టను. నేను పూర్తిగా నేను వింటాను, అలాగే అంటి పెట్టుకొని ఉంటాను. ఎక్కడ పోయినా అంటి పెట్టుకొని ఉంటాను. మా అమ్మాయి అంది, ఏంటి నేను చిన్న అంటే ఇప్పుడు 16 years 17 years 16 years కాలేజీ జూనియర్ ఇంటర్మీడియట్. అప్పట్లో చిన్నతనంలో అంట, డాడీ నేను ఎక్కడికి వెళ్ళిన ఏంటి మౌనం నాతో వస్తుంది. మనం కూడా అప్పట్లో అనుకునేవారం కదా. చంద్రుడు ఏంటి నాతో, నేను అటు వెళ్ళినా వస్తుంది, ఇటు వెళ్ళినా కూడా నా కాడ నాతోనే ఉంది ఏంటి, అంటే నాతో పాటు వస్తుందా, నాతో పాటు వస్తుంది ఏంటి అని అంటూ ఉంటే మేము నమ్ముకున్నాం. ఎందుకంటే ఆవిడ వయసులో, ఆ చిన్న వయసులో మేము కూడా అలాగే అనుకునేవారం. ఎక్కడ పోయినా చంద్రుడు మనతోనే ఉన్నట్టుగా ఉంటుంది కదా. ఎందుకంటే ఈ భూమి కంటే ఎన్నో రెట్లు పెద్దది, అది పెద్దది. చూడండి, యెహోవాను ఆ దేవుడు ఉత్తరమిస్తాడు, ఇశ్రాయేలు దేవుడు విడనాడు. అంటే ఎప్పుడు మనతోనే ఉంటాడు. ఎక్కడికి పోయినా, ఆకాశానికి ఎక్కిపోయినా అక్కడ ఉంటాడు, భూమి కిందికి పోయినా, సముద్ర జలాల్లో పోయినా, ఎక్కడికి పోయినా, ఎట్టి పరిస్థితుల్లో నీవున్నా ఆ పరిస్థితుల్లో దేవుడు నీతో ఉంటాడు, నిన్ను విడనాడడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అయితే నువ్వు అడగండి, విసుకక అడగండి. విసుకు రావద్దు, అల్ప విశ్వాసం పుట్టకూడదు, అపనమ్మకం పుట్టకూడదు. విశ్వాసముతో అడగండి, నమ్మకంతో అడగండి. ఆయన మిమ్మల్ని విడనాడే దేవుడు కాదు, ఖచ్చితంగా జవాబిచ్చే దేవుడు. హల్లెలూయా. నా ప్రభు ఈరోజంతా మిమ్మల్ని కాచి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధుడా, సజీవుడా, మీ పాదాల వందనాలు. ఆయా ప్రభా, యెహోవాను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను, ఇశ్రాయేలు దేవుడని నేను వారిని విడనాడనని వాగ్దానం చేస్తాను. అవును ప్రభా, ఉత్తరం ఇచ్చే దేవుడు, జవాబిచ్చే దేవుడు, మమ్మలను పూర్తిగా విడనాడి దేవుడు కాదయ్యా మీరు. హల్లెలూయా. ఈ లోకంలో మనుషులు విడిచిపెట్టేశారు, కానీ మీరు మమ్మల్ని విడవలేదు. మీ మహాకృపను బట్టి స్తుతిస్తూ ఈరోజంతా మీ ప్రియులకు, మీ బిడ్డలకు కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీకును మీ కుటుంబానికి ప్రభు రాకడ వరకు తోడయుండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.